మిత్రమా, ఎవరైనా నా సత్యసాయి జిల్లా ఈ రాష్ట్రానికి ఏమిచ్చిందని అడిగినట్టయితే, ప్రపంచ చరిత్ర గిన్నీసెక్కినటువంటి తిమ్మమ్మ మరిమానిచ్చింది. ప్రపంచ దేశాలలో భక్తులను సంపాదించుకున్నటువంటి శ్రీ సత్యసాయి బాబా మహనీయులు పుట్టినటువంటి పుణ్యభూమి అని చెప్పండి. లేపాక్షి బసవన్న ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి పెద్దదైనటువంటి నంది విగ్రహం విరజిల్లుతున్నటువంటి సత్యసాయి జిల్లా అని చెప్పండి. పవిత్ర పుణ్య తీర్థమైనటువంటి చిత్రావతి నది ప్రవహించేటువంటి జిల్లా సత్యసాయి జిల్లా అని చెప్పండి. ఈ యొక్క రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిని చేసినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు హిందూపురం నుంచి ముఖ్యమంత్రిని చేశాము. అది ఉన్నటువంటిది కూడా సత్యసాయి జిల్లా అని చెప్పండి. ఈ రకంగా ఎన్నో రకాలుగా పేరుగాంచినటువంటి యొక్క సత్యసాయి జిల్లా చరిత్రలో మిగులుతుందని చెప్పేసి, ఇటువంటి పుణ్యభూమిలో పుట్టినటువంటి నాలాంటి వాళ్ళు కూడా పుణ్యమూర్తులే అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, జై సత్యసాయి జిల్లా. సత్యసాయి జిల్లాకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి యొక్క 100 సంవత్సరాలు సందర్భంగా పుట్టపర్తికి విచ్చేస్తున్నటువంటి యావత్ ప్రపంచ సత్యసాయి సేవా సంస్థలకు, సత్యసాయి సేవా భక్తులకు అందరికీ కూడా పేరు పేరున నా సుమంజనాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళందరికీ కూడా శ్రీ సత్యసాయి బాబా గారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. గతంలో ఎన్నడూ జరగని విధంగా శ్రీ సత్యసాయి వేడుకలను 100 సంవత్సరాల వేడుకను జరిపినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సత్యసాయి సేవా భక్తులందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక స్వామివారి యొక్క జన్మదిన శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను మిత్రమా.